Hi everyone, my name is Likita. Welcome back to our channel. So ఈ రోజు వీడియో ఏంటంటే కాలేజ్ ఎసెన్షియల్స్ లైక్ మన కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి అన్న డౌట్ ఉంటుంది కదా, దానికోసం నేను క్లారిఫై చేస్తాను అండ్ నేను కొన్ని ఇంపార్టెంట్ అన్ని మీకు చెప్తాను. అండ్ అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, లైక్ మీరు కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ కావాలి. మీరు ఏ బ్రాంచ్ అయినా ఏ కోర్స్ అయినా కూడా కొన్ని డాక్యుమెంట్స్ కావాలి. లైక్ మీ అడ్మిషన్ లెటర్ అండ్ అడ్మిట్ కార్డ్, అంటే మీకు సీట్ వచ్చేటట్టు ఒక అడ్మిట్ కార్డ్ వస్తుంది కదా అది, అండ్ స్కాలర్షిప్ ఏమైనా ఉంటే అవి కూడా తీసుకురండి. అండ్ అంతేకాకుండా 10th మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, ఆధార్ కార్డ్, ఫోటో కాపీస్, అండ్ మీరు అన్ని ఒరిజినల్స్ తో పాటు జిరాక్సెస్ కూడా 2-3 సెట్స్ తీసుకోండి. బికాస్ మనకి ఎప్పుడు ఏం అవసరం ఉంటుందో తెలియదు కదా. అండ్ అన్ని ఫోన్ లో PDF గా చేసుకొని కూడా ఉంచుకోండి, బికాస్ సమ్ టైమ్స్ చాలా అవసరం వస్తుంది మనకి. అండ్ సెకండ్ ది స్టేషనరీ, లైక్ మన స్టేషనరీ చాలా ఎక్కువ ఏం తీసుకురావద్దు స్కూల్లో, ఎందుకంటే ఇక్కడ మనం అంతా యూజ్ చేయము. ఒక బ్యాగ్ తెచ్చుకోండి మంచి క్వాలిటీది, అండ్ కొన్ని బుక్స్ తెచ్చుకోండి. మరి పెద్ద ఏం అవసరం లేదు. 6-in-1, 5-in-1 బుక్స్ అని ఉంటాయి, అవి తెచ్చుకుంటే మీరు అన్ని సబ్జెక్ట్స్ ఒకే బుక్ లో నోట్ చేసుకోవచ్చు. అండ్ అవైతే నోట్సెస్. అండ్ అంతేకాకుండా మీరు బ్యాచిలర్స్ అలా చేస్తే మీకు ల్యాబ్స్ ఉంటాయి. మాక్సిమం ఏ కోర్స్ అయినా కూడా ల్యాబ్స్ ఉంటాయి, దానికంటూ సపరేట్ నోట్సెస్ మీరు పెట్టాలి. సో దానికోసం ఒక 100 పేజెస్ చిన్న నోట్సెస్ తెచ్చుకోండి. అండ్ అవే కాకుండా పెన్స్, పెన్సిల్స్, ఎరేజర్స్ అవి తెచ్చుకోండి. స్టిక్కీ నోట్స్ కూడా తెచ్చుకోండి, ఎందుకంటే ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ అవి నోట్ చేసుకోవాలనుకుంటే అవి బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ గురించి చూసుకుంటే ఫస్ట్ టైం మీరు అన్ని టెక్స్ట్ బుక్స్ కొనేయొద్దు, బికాస్ మీకు ఇంకా క్లారిటీగా తెలియదు కదా ఏం కొనాలి ఏం కొనొద్దని. మాక్సిమం లైబ్రరీలో బుక్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. అండ్ మీకు ఓన్ గా తీసుకోవాలనుకుంటే మీ సీనియర్స్ దగ్గర, మీ టీచర్స్ దగ్గర గైడెన్స్ తీసుకొని ఆ బుక్స్ తర్వాత కొనుక్కోండి. స్టార్టింగ్ లోనే అన్ని కొనేయొద్దు. అండ్ కొంచెం చదువుతూ ఉంటే మీకే తెలుస్తుంది ఏ టెక్స్ట్ బుక్స్ మనకు అవసరం అని, అండ్ అప్పుడే తీసుకోండి. ఇంపార్టెంట్ ది సైంటిఫిక్ క్యాలిక్యులేటర్. మీకు ఏ కోర్స్ చదివినా కూడా మనకి దానిలో ఫార్ములాస్ అని ఉంటాయి మాక్సిమం. సో ఒక సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ తెచ్చుకోండి, నార్మల్ది కాదు, క్యాషియో ఉంటది కదా అదైతే బాగుంటది. అండ్ మీలో ఎవరైనా సైన్స్ స్టూడెంట్స్ ఉంటే లైక్ ఫార్మసీ, బయోకెమిస్ట్రీ అలాంటి కోర్సెస్ వాళ్ళు ఉంటే మీరైతే యాప్రోన్ పక్క తీసుకెళ్ళండి. నార్మల్ గా కొన్ని కాలేజెస్ లో ఏంటంటే వాళ్ళు యూనివర్సిటీ ఆర్ కాలేజ్ లోనే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళ కాలేజ్ యొక్క ఎంబ్లెమ్ తో. కొంతమందికి బయటే కొనుక్కోవాలి. సో దాన్ని బట్టి మీరు ఒక యాప్రోన్ కూడా ఉంచుకోవాలి, ఎందుకంటే మీరు ల్యాబ్స్ లో వాటిలో వర్క్ చేస్తారు కదా, అవేవి మన పైన పడకుండా అవి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అండ్ దాంతో పాటు షూస్ అండ్ గ్లాసెస్ కూడా తెచ్చుకోండి, బికాస్ కెమికల్స్ అవి కింద పడితే మళ్ళీ మన కాళ్ళకి అలా అంటుకోకుండా యూజ్ అవుతాయి. డ్రెస్ కోడ్ విషయానికి వస్తే మాక్సిమం అన్ని కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ లో కూడా డ్రెస్ కోడ్ ఉంటుంది. సో మీరు ముందే ఎక్కువ డ్రెస్సెస్ ఏం తెచ్చుకోవద్దు. నేను హాస్టల్ ఎసెన్షియల్స్ అనే వీడియో చేస్తాను, దానిలో క్లాదింగ్ గురించి మీకు సపరేట్ గా చెప్తాను. అండ్ అంతేకాకుండా చాలా మందికి డౌట్ ఉంటుంది లైక్ ఫస్ట్ ఇయర్ లో వచ్చేటప్పుడే ల్యాప్టాప్ తెచ్చుకోవాలా అని. బీటెక్ వాళ్ళకి అయితే మ్యాండేటరీ అని విన్నా, బట్ వెంటనే తెచ్చుకోవాలని లేదు. మీరు సెకండ్ సెమిస్టర్ లో ఆర్ సెకండ్ ఇయర్ లో కూడా తీసుకోవచ్చు. బట్ ఫార్మసీ స్టూడెంట్స్ కి అయితే ల్యాప్టాప్ లేకపోయినా కూడా మీకు వర్క్ జరుగుతుంది. సో దానికోసం మీరైతే పేరెంట్స్ ని ప్రెజర్ చేసి ఫస్ట్ ఇయర్ లోనే ల్యాప్టాప్ కొనాలి అలా ఏమీ అవసరం లేదు. అండ్ నా ఫైనల్ ఇయర్ కూడా కంప్లీట్ అయింది, ఇప్పటి వరకు నా దగ్గర ల్యాప్టాప్ కూడా లేదు. మాక్సిమం అన్ని ఫోన్ లోనే చేయొచ్చు, మనకు ఒక ప్రాజెక్ట్ లోనే ల్యాప్టాప్ యూజ్ అవుతుంది. సో అప్పుడు మన ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర అయినా తీసుకోవచ్చు. మీరు బయట ఏమైనా ల్యాప్టాప్ లో వర్క్ చేయాలి లేదా మ్యాండేటరీ మీకు ఏమైనా పర్సనల్ యూస్ కి కావాలంటే తెచ్చుకోండి, అంతేగాని ఎవరిని ప్రెషర్ చేసి మాత్రం తెచ్చుకోవద్దు. అండ్ మీ ఇంటర్ టెక్స్ట్ బుక్స్ కూడా తెచ్చుకోండి, చాలా యూజ్ అవుతాయి బేసిక్స్ కోసం. ఎంపీసీ వాళ్ళ గురించి నాకు అంత తెలియదు, కానీ బైపీసీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే అండ్ మనకు మాత్రం బాగా యూజ్ అవుతుంది. బాటనీ, జియాలజీ అండ్ కెమిస్ట్రీ కూడా, లైక్ బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నేర్చుకోవడానికి. అండ్ అవైతే మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోండి, అంబ్రెలా కూడా తెచ్చుకోండి. అండ్ కొంతమందికి ఏంటంటే హాస్టల్ కి ఇంకా వాళ్ళ కాలేజ్ కి చాలా దూరం ఉంటుంది. సమ్మర్ సీజన్ లో ఆ టైంలో ప్రొటెక్ట్ చేస్తుంది అంబ్రెలా. సమ్మర్ సీజన్ లో ప్రొటెక్ట్ చేస్తుంది, వింటర్ సీజన్ లో కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. సో అంబ్రెలా తెచ్చుకోండి, అలానే షూస్ కూడా తెచ్చుకోండి. ఇవైతే బేసిక్ గా అందరూ తెచ్చుకోవాల్సింది. అండ్ ఇవి కాకుండా మెయిన్ గా ఫార్మసీ స్టూడెంట్స్ కి నేను కొన్ని చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. అవేంటంటే లేబుల్స్, సెల్ఫ్ షీల్డింగ్ కవర్స్, అండ్ వాటితో పాటు ప్రికింగ్ నీడిల్స్, ఒక క్లాత్ కావాలి లైక్ మన ల్యాబ్ లో అలా క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, కంటైనర్స్, కలర్ పెన్స్, ఇవైతే ఫార్మసీ స్టూడెంట్ కి ఇంపార్టెంట్. అండ్ వచ్చాక ఇంకా కొన్ని చెప్తారు వాళ్ళు, ఆ తర్వాత తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మొబైల్ ఫోన్ అవసరమా అంటే మాక్సిమం అవసరం అని చెప్పాలి, బికాస్ మనం పేరెంట్స్ నుండి దూరంగా ఉంటాం కదా హాస్టల్స్ లో. ల్యాండ్ లైన్ అలా ఏం ఉండదు మనకి బ్యాచిలర్స్ లో. సో ఒక మొబైల్ ఫోన్ తెచ్చుకోండి, ఎందుకంటే కొన్ని క్లాసెస్ మనకి క్లాస్ రూమ్ లో చెప్తే అర్థం కాదు కదా, అలాంటివి మనం ఫోన్ లో డౌట్ ఉంటే చూసుకోవచ్చు. సో యూట్యూబ్ అలా యూజ్ చేయడానికి మనకి ఫోన్ అయితే యూజ్.
బట్ ఫోన్ ని మీరు యూజ్ చేసుకోండి కరెక్ట్ గా, మిస్యూజ్ చేసుకోవద్దు. అండ్ ఇయర్ ఫోన్స్ కూడా తెచ్చుకోండి, బికాస్ హాస్టల్లో ఉంటారు కాబట్టి వేరే వాళ్ళు డిస్టర్బెన్స్ అవ్వకుండా. అండ్ ఇంపార్టెంట్ గా ఒక 2 or 3 ఫైల్స్ తెచ్చుకోండి, ఎక్స్ట్రా ఫైల్స్, బికాస్ మీ డాక్యుమెంట్స్ అన్ని సేఫ్ గా స్టోర్ చేసుకోవడానికి. ఒరిజినల్స్ అన్ని మీరు లోపల పెట్టేసిన ఒక జిరాక్స్ ఎప్పుడు మీతో క్యారీ చేయండి. నేనైతే మాక్సిమం అన్ని కవర్ చేశానని అనుకుంటున్నా. ఇంకా ఏదైనా మిస్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.